హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శ్యామ్. ఫ్రెండ్స్, వీడియో అయితే ముందు లైక్ చేయండి. లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా మీరు లైక్ చేసి వీడియో చూస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అందుకే అంత రిక్వెస్ట్గా అడుగుతున్నా. సో లైక్ చేయకుండా అసలు ఈ వీడియో చూడొద్దు. సో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మనకు మాత్రం ఈ కామెంట్ చేస్తేనే ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నదన్న తెలిసిద్ది. సో ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే ఎయిత్ వీక్ వచ్చింది. స్టిల్ వాళ్ళిద్దరే ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్ అయితే వాళ్ళిద్దరే ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా ఎవరో కాదు, తనుజ గారు అండ్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ టాప్ 1లోనే ఉన్నారు. సో 30% 60% అయితే వాళ్ళిద్దరే తీసేసుకున్నారు. సో ఒక్కసారైనా ఇమానియల్ గారు నామినేషన్లోకి వచ్చి వీళ్ళిద్దరు కూడా వచ్చి ఉంటే ఎవరికి ఉంటుందో ఫ్యాన్ బేస్ ఎక్కువ అన్నది మనకి ఇంకా క్లియర్గా తెలిసేది, టాప్ 1లో ఎవరు ఉంటుంది అన్నది. సో ఇంకా ఇప్పటి వరకు అయితే కళ్యాణ్ గారు అండ్ తనుజ గారు అయితే టాప్ 1లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు అయితే ఉన్నారు. సంజన గారు అయితే ఒక 10-11% అయితే ఓటింగ్ పడుతుంది. సో తర్వాత వచ్చేసి రీతు గారు ఉన్నారు. సారీ అండి, డెమోన్ పవన్ గారు అయితే ఉన్నారు 4th పొజిషన్లో. తర్వాత 5th ఇద్దరు ఉన్నారు, రాము రాథోడ్ అండ్ రీతుకి. వీళ్ళిద్దరికైతే పర్లేదు, 5 or 4% అయితే ఓటింగ్ పడుతుంది. సో రాము గారికి అయితే ఇప్పుడు స్టిల్ అదే ఓటింగ్లో ఉంటున్నారు. సో ఇంకా మోస్ట్ డేంజర్ జోన్లో ఉంది ఎవరో కాదు, గౌరవ్ గారు అండ్ మాధురి గారు. మాధురి గారిని చూస్తుంటే అసలు ఆమె ఆడడానికి వచ్చిందో అరవడానికి వచ్చిందో ఏం అర్థం కావట్లేదు. వేరేటోళ్ళు బాండింగ్ పెట్టుకుంటే వాళ్ళది బాండింగ్ అంటుంది, తను మాత్రం హ్యాపీగా బాండింగ్లో ఉండి హ్యాపీగా ముద్దులు పెట్టుకోవచ్చు, తినిపించుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. సో ఇంకా తనకు తెలియట్లేదు, వేరేటోళ్ళు అంటుంది. సో ఈ వారం ఎలా ఆడుతుందో చూడాలి. తనైతే మోస్ట్ డేంజర్ జోన్లో ఉంది. ఇలానే ఆడితే మాత్రం తప్పదు, ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఓటేసుకోండి. సో వీళ్ళని పంపిద్దాం వాళ్ళని వెళ్ళకూడదు అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ వెళ్ళిపోద్ది. సో నా